నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. రోడ్ల పక్కన కాలువలు ఉండాలి, కానీ అక్కడ కాలువల్లో ఉండాల్సిన మురుగునీరు రోడ్లపైనే జలపాతంలా ప్రవహిస్తోంది. స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్కు వెళ్లే అడ్డదారి నరకప్రాయంగా మారింది. సచివాలయ సిబ్బంది, శానిటేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు నంద్యాల మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్లే అడ్డదారి అది. నిత్యం వందలాది మంది ప్రజలు, విద్యార్థులు ప్రయాణించే ముఖ్యమైన రహదారి. కానీ ప్రస్తుతం ఆ దారిలో వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. దానికి కారణం అక్కడ జలపాతంలో పారుతున్న మురుగునీరే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సరైన డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డుపైనే చెరువును తలపిస్తోంది. కాలువలు లేకపోవడంతో నిరంతరం మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోతుంది. ఫలితంగా అక్కడ ఉన్న సీసీ రోడ్డు కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. రోడ్డు ఎప్పుడు కుంగిపోతుందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ దారిలోనే ఐటీఐ విద్యార్థులు, ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మురుగునీటిలోనే నడుచుకుంటూ వాహనాలపై వెళ్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఇలా మురుగునీరు రోడ్లపైనే ఉంటే మాకు రోగాలు రావా అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ కాలువ డ్రైనేజీ ఈ రోజు పరిస్థితి ఎలాంటి వర్షం లేకుండా రోడ్డు ఎక్కి పారుతున్నాయి. చూడండి, కూటమి ప్రభుత్వం మెయిన్ రోడ్లను తెలుగుగా కొద్దిగా పనులు చేసి ఈరోజు ఇట్లా చిన్న సందులో మాత్రం వదిలిపెట్టేసి ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రజలు గమనించాల్సిందిగా కోరుచున్నాను. మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా, ఇక్కడ ముద్దగానే వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. వర్షాలు లేకుండానే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ డ్రైనేజీ మొత్తం క్లీన్ చేసి ఆ రోడ్డు మీదకి చెత్త చెదారం మొత్తం తీసుకొచ్చి ఇక్కడనే వేస్తున్నారు. కాబట్టి ఇదంతా క్లీన్ చేసి తొందరగా క్లీన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అదే కాక డెంగ్యూ కానీ, మలేరియా కానీ అంటువ్యాధులు త్వరగా వస్తున్నాయి. కాబట్టి తొందరగా దీన్ని క్లీన్ చేసి ఒక మార్గాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. గత 3 రోజులుగా జనాలు కానీ, చిన్నపిల్లలు కానీ సైకిల్ ఆడ పార్క్ చేసుకున్నా కానీ, స్కూల్ బస్ వచ్చి పెట్టినా పిల్లలు కానీ పోనీకి స్కూల్ కాడికి పోనీకి చిన్నపిల్లలు ఏ విధంగా పోతారు? ఆ వల్ల కాలువ ఉంది, దాంట్లో పడితే దానివల్ల పరిస్థితి ఏంది? ఈరోజు పరిస్థితి కాదు, గత 3 రోజుల నుంచి చాలా మంది పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ ఇట్లా పోవాలన్నా చేయాలన్నా కానీ చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. దీని మీద తగిన చర్య తీసుకొని తొందరగా క్లీన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ లక్ష్మీనగర్ నుంచి సమతా స్కూల్ ఇట్లా భరతమాత గుడి పోయే రూట్లో, కనెక్టివిటీ రూట్లో డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ గెలివి స్కూల్ అని కూడా కొత్తగా ఉంది. ఆ స్కూల్లోకి రావడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా దుర్వాసన వస్తుంది. తర్వాత విష కీటకాలు కూడా వస్తున్నాయి. దయచేసి గవర్నమెంట్ వారు దయ ఉంచి ఇక్కడ డ్రైనేజ్ సమస్యను, తర్వాత రోడ్డు కొంచెం డ్యామేజ్గా ఉంది, ఆ రోడ్డు సమస్యను కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేము భర్తమాత గుడి లైన్లో నుంచి మేము ఎస్పీ కాలనీకి వెళ్ళే దాని మధ్యలో ఉంటాము. ఇది టెక్కే, భర్తమాత గుడి టెక్కే అంటాము. మేము ఇక్కడ దీనికి రోడ్డుకు పక్కనే ఉన్నాము. మా ఇల్లు ఇక్కడ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు 5 days అయింది, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అసలు చిన్న పిల్లలు కింద పడటం ఇవన్నీ చాలా జరిగినాయి. కొంతమంది కింద కూడా పడ్డారు. కొన్ని విషకీటకాలు కూడా ఇంట్లోకి కూడా వస్తున్నాయి. దయచేసి ఈ డ్రైన్స్ తొందరగా మాకు చేయాల్సిందిగా కోరుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. పిల్లలు కూడా స్కూల్కి వచ్చే పిల్లలు కూడా జారి కింద పడుతున్నారు. ఇక్కడ జగన్ ఐటీఐ కాలేజ్ పక్కన ఏదైతే డ్రైనేజ్ ఉందో అది మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం పారుతుంది. అక్కడ రోడ్ కూడా ఎలా పడితే అలా ఉంది. ఎవరు పడితే వాళ్ళు మంచినీళ్ళ కోసం అని చెప్పి రోడ్ పగలు కొడుతున్నారు, ఎలా పడితే అలా వేస్తున్నారు. ఆ రోడ్ వల్ల ఎంతమంది చిన్నపిల్లలు, ఆటోలు అన్నీ కింద పడ్డాయి, ఉల్టా తిరిగాయి. చాలా మంది కింద పడ్డారు. అంతెందుకు మా ఇంట్లోనే కింద పడ్డారు. అండ్ మా ఇల్లు పక్కనే ఉండడం వల్ల చాలా స్మెల్ వస్తుంది. అండ్ డ్రైనేజ్ వాటర్ పక్కనే ఎవరు ఉండాలనుకుంటారు? దయచేసి ఈ ప్రాబ్లమ్ని, ఆ రోడ్ ప్రాబ్లం కానీ, ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వీలైనంత త్వరగా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.